సింగరేణి వర్కర్స్ యూనియన్స్ కి సంబంధించినటువంటి నాయకులు ఇవాళ సింగరేణి పరిస్థితి ఏమిటి, బొందలగడ్డగా మారుతున్నటువంటి సింగరేణిని ఓపెన్ కాస్ట్ పూర్తిగా మాన్పించేస్తాము, ఓపెన్ కాస్ట్ను రద్దు చేస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ హామీలను నిలబెట్టుకుందా, ఏం జరుగుతోంది? వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యంగా ప్రైవేటైజేషన్ గురించి చాలా సందర్భాలలో వ్యంగ్యంగా మాట్లాడడమే కాకుండా ఈసడించుకోవడం జరిగింది. ఏంటిదయ్యా ఈ ప్రైవేటైజేషను, ఎందుకు ఈ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, కార్మికుల శ్రమను ఎందుకు శ్రమ దోపిడీ చేస్తుండ్రు, ఈ ముఖ్యమంత్రిని మంత్రులను కూడా ప్రైవేటైజేషన్ చేస్తే కాదా అని ఆయన ప్రైవేటైజేషన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడిండు. కానీ నేడు అధికారంలోకి వచ్చినాక ఈ 4.5 సంవత్సరంలో సింగరేణి కాలనీస్ కంపెనీని ప్రైవేటైజేషన్ చేయడానికి వేగిరంగా చర్యలు నడుపుతున్నాడు. రోషయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కె రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తాడిచెర్ల బ్లాక్ 1 4.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 50 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు కలిగిన తాడిచెర్ల బ్లాక్ 1 అప్పటి రోషయ్య ముఖ్యమంత్రి గారు ప్రైవేట్లో ఉన్న తాడిచెర్ల బ్లాక్ 1 తీసి సింగరేణికి అప్పచెప్పి సింగరేణి బొగ్గు తీసి కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్కు సరఫరా చేయాలని సూచించిండు. కానీ నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ఏఎంఆర్ కంపెనీకి ఆ తాడిచెర్ల బ్లాక్ 1 ప్రైవేట్కి ఇచ్చిండు. అదేవిధంగా ఆగస్టు 7, 2016 మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో జైపూర్లో సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్, ఆ పవర్ స్టేషన్ 8,250 రూపాయల వ్యయంతో నిర్మించి 1,200 మెగావాట్ల పవర్ స్టేషన్ను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించి దాని ఒక స్టీగ్ అనే అటువంటి మల్టీనేషనల్ కంపెనీకి ప్రైవేట్కి ఇచ్చిండు. మీకు తెలుసు, మీ అనుభవం ద్వారా మీరు అందరికీ తెలుసు, తెలంగాణ జెన్కో పౌరోజులు కానీ, తెలంగాణ ట్రాన్స్కో కానీ, డిస్కమ్ కానీ, ఈ తెలంగాణ జెన్కో పౌరోజులలో మెయింటెనెన్స్ స్టాఫ్, అదేవిధంగా ఆపరేషన్ స్టాఫ్ పర్మనెంట్ ఉద్యోగులు చేస్తారు. కానీ ఓన్లీ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ స్టాఫ్ ప్రైవేట్కి ఇస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఏకంగా సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ను ప్రైవేట్కి ఇచ్చి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినాడు. అదేవిధంగా ఇల్లందులోని JK5OC ఒక సంవత్సరానికి 1,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి తీయడానికి ప్రైవేటు యాజమాన్యంతో భాగస్వామ్యం కల్పించి, సింగరేణి ప్రైవేటు యాజమాన్యం భాగస్వామ్యంతో కల్పించి ఆ JK5OCని ప్రైవేట్ ఇచ్చిండు. అదేవిధంగా సింగరేణిలో ఉన్నటువంటి 52 క్యాంటీన్లను ఈనాడు ప్రైవేట్ పరం చేసేదానికి వేగంగా చర్యలు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ముఖ్యంగా కారుణ్య ఉద్యోగ నియామకాల గురించి మనం వింటున్నాం. ఈనాడు తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచం కూడా సింగరేణి కార్మికులకు, అంటే కొడుకు దిగిపోతే తండ్రి దిగిపోతే కొడుకు, మామ దిగిపోతే అల్లునికి కారుణ్య ఉద్యోగ నియామకాలు వస్తున్నాయని అందరూ, అంటే ఇది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కానీ అందులో వాస్తవం లేదు. ఈనాడు దానికి ఒక నిబంధన పెట్టిండు. ఏంటిదే నిబంధన అంటే 16 జబ్బులను పరిగణలోకి తీసుకోవాలి. అంటే మెడికల్ బోర్డు ఆ సదరు ఎంప్లాయీని, అంటే కార్మికుడిని, ఉద్యోగుని మెడికల్ ఇన్వాల్వ్ చేసేదానికి 16 రోగాలను, 16 వ్యాధులను పరిగణలోకి తీసుకొని వాళ్ళను మెడికల్ ఇన్వాల్వ్ చేయాలి. చేసి వాళ్ళ యొక్క డిపెండెంట్కు ఉద్యోగం ఇవ్వాలి. కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏమంటే 2 సంవత్సరాల సర్వీసు మాత్రమే కలిగి ఉన్నటువంటి కార్మికులకు, ఉద్యోగులకు మెడికల్ బోర్డులో మెడికల్ ఇన్వాలిడేషన్ చేస్తున్నారు. కానీ మిగతా ఎక్కువ సర్వీస్ ఉన్నటువంటి కార్మికుల, ఉద్యోగులకు మాత్రము మెడికల్ బోర్డుకు హాజరవుటకు, అటెండ్ అవుటకు వాళ్ళకు అవకాశం ఇవ్వడం లేదు. కాబట్టి ఆ మెడికల్ బోర్డుకు అటెండ్ అయిన వాళ్ళను కూడా అందరినీ మెడికల్ ఇన్వాల్వ్ చేస్తానా అంటే చాలా మందిని చేయడం లేదు, 100 మందిని చేయడం లేదు. మరి వాళ్ళని ఏం చేస్తున్నాడంటే
ఫిట్ ఫర్ సర్ఫేస్ జాబ్ అంటే అండర్ గ్రౌండ్ బాయిలో కష్టంగా ఉంటుంది, నువ్వు సర్ఫేస్లో పనిచేయవని ఫిట్ ఫర్ సర్ఫేస్ జాబ్ అని అంటాడు. అంటే ఈ విధంగా కారుణ్య ఉద్యోగ నియామకాలలో కూడా వాళ్ళు కార్మికుల పిల్లలకు ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. రైట్ అండి. అదేవిధంగా ఈనాడు తెలంగాణ యువత తెలంగాణ ఉద్యమ సమయంలో మనకు 3 నినాదాలు ఒక తెలంగాణ ఆకాంక్షగా మారినాయి. ఏంటి అవి? బొగ్గుబాయిలో పనిచేయాలంటే పరిగెత్తి కానీ లాడిస్ పయ్యలెత్తి కానీ లేకుంటే బస్కిల్ తీసి కానీ తట్ట మోసే ఉద్యోగం సంపాదించుకోవాలి. అదేవిధంగా బొగ్గుబాయి పని దొరకని వాళ్ళు బొంబాయికో దుబాయ్కో పోయి బతుకు తెరువు కొరకు వలస పోయి బతకాలి. కానీ ఈనాడు బొగ్గుబాయి పనులు కూడా ఈ తెలంగాణ యువతకు దొరకకుండా ప్రైవేటైజేషన్ సింగరేణి ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు. ఈనాడు సింగరేణి గడిచినటువంటి 2017-2018 ఆర్థిక సంవత్సరంలో 63.43 మిలియన్ టన్నుల బొగ్గు తీసి 1212 కోట్ల రూపాయలు ఆర్జించింది. అదేవిధంగా ఈ జిఎస్టీ అమలైనటువంటి జూలై 2017 నుంచి నేటి మార్చి 2018 వరకు 2100 కోట్ల జిఎస్టీ పన్నును చెల్లించింది. అదేవిధంగా